జగన్ గారు ఓడిపోయి గెలిచారు, రెడ్ బుక్ అమలు చేస్తాము అని చెప్తున్నారు. కానీ ధైర్యంగా మేము ఇచ్చిన పథకాలను అమలు చేస్తామని ఎక్కడ చెప్పగలుగుతున్నారు? చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరదని వీళ్ళకి తెలుసు. అధికారంలో వస్తే చాలు, తర్వాత ఏదైనా చేయొచ్చు, ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్తూ అలా గడిపేయచ్చు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ రోజు జనాలందరూ తెలిసిపోయింది ఇంత వ్యతిరేకత. 5 సంవత్సరాల తర్వాత వచ్చే వ్యతిరేకత 7 నెలల్లో వచ్చింది. ఏ పబ్లిక్ అయినా అడగండి, ఈ రోజు సంక్షేమం అనేది లేదు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, ఒక మంచి నాయకుడిని మేము కోల్పోయాము, మేము మోసం చేసాము నాయకుడిని, మమ్మల్ని నాయకుడు మోసం చేయలేదని ప్రజలు కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడుతున్నారు. అది వాస్తవం. ఆయన గెలిచి చేసినప్పుడు పథకాల గురించి దాని యొక్క వాల్యూ గురించి ఏం చెప్పారు? బటన్ నొక్కారు అన్నారు. మరి అదే బటన్ వీళ్ళు నొక్కొచ్చుగా, ఎందుకు నొక్కలేకపోతున్నారు? తెలంగాణలో 5 లక్షల రూపాయలు బీమా, అంత అభివృద్ధి చెందిన రాష్ట్రమైన తర్వాత దాన్ని వాళ్ళు 10 లక్షలు చేసుకున్నారు. కానీ ఇక్కడ పేద రాష్ట్రమైన 25 లక్షల రూపాయలు బీమా అమలయ్యేలాగా చేశారు జగన్ గారు. మరి ఎవరు దమ్మున్న నాయకుడు? 2 సంవత్సరాల కరోనాలో కూడా ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడారు.